ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగరంలోని వైసీపీ క్యాంపు కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా జిల్లా వైసీపీ కార్యాలయానికి బైక్ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా కన్నాబాబు మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కుల కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టామని, ఇది వైసీపీ చేసే కార్యక్రమంగా చూడొద్దని, ఈ ఉద్యమంలో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, తూతూ మంత్రంగా సంతకాల సేకరణ కాకుండా సంతకం చేసిన ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా కాకినాడ రూరల్ నుంచి 65,000 సంతకాలు సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం, ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు. అప్పటి వరకు చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో 5 అడ్మిషన్ స్టార్ట్ చేసి 2 అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా 10 వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటుకి కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు. అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం. ఇది అన్యాయం. ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేమందరం కూడా ఎంతగా కోరుకున్నా, ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు. ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రజల వద్దకు వెళ్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి. ఆ ప్రకారమే మన అక్టోబరు 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు నర్సీపట్నం వద్ద నిర్మాణం చేసిన మాకవరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వచ్చారు. చాలా ఆంక్షల మధ్య, చాలా ఇబ్బందుల మధ్య వేలాది మంది జనంతో ఆయన పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుని శ్రీకారం చుట్టి ఈ రోజుకి దాదాపుగా 60 రోజులు అయింది. ఈ 60 రోజుల పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళాం. 1 కోటి సంతకాలు సేకరించాం. ఈ 1 కోటి సంతకాలంటే ఏదో తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టడం కాదు. ప్రతి సంతకానికి ఒక పత్రం, ఒక ప్రమాణ పత్రంలాగా పెట్టి దాని మీద వారి పేరు, వివరాలు, ఫోన్ నెంబర్తో సహా రాసి వాటన్నిటినీ కూడా సిద్ధం చేశాం. ఇవాళ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 65,000 సంతకాలు సేకరణ చేశాం. వీటన్నిటినీ కూడా తీసుకుని ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కార్యాలయాలకు అందించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత 15వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించి అన్ని నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలు పాల్గొని వీటన్నిటినీ కూడా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. 17వ తేదీన గవర్నర్ గారి అపాయింట్మెంట్ ప్రకారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా తరలి వెళ్ళి గవర్నర్ గారికి వీటిని సమర్పించడం జరుగుతుంది. 1 కోటి సంతకాలు, 1 కోటి పత్రాలు, ఈ విధమైన ఒక ఉద్యమం గతంలో ఎప్పుడు జరగలేదు, ఎవరు జరపలేదనేది గట్టిగా చెప్పగలుగుతాం. ఏదో సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టడం కాదు. మీరు తీసుకుని ఏ నెంబర్కి ఫోన్ చేసినా ఎవరు సంతకం పెట్టారో కూడా తెలిసే విధంగా ఆ డేటాను కూడా రూపొందిస్తూ ఉన్నాం.